సార్ ఇప్పుడు టీఎంసీ మరో వివాదంలో చిక్కుకుంది. టీఎంసీ ఎమ్మెల్యేలు ఫోర్జరీ సంతకాలు చేసినట్టుగా ఆరోపణలు రావటం, అలాగే సిఐడి ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుంది. మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు బెంగాల్లో ఒక రాజకీయ దుమారమే రేగింది అనొచ్చు. మరి టీఎంసీ పరిస్థితి ఏంటి సార్? అంటే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఒక రకంగా మమతా బెనర్జీని ఫైర్ బ్రాండ్ అంటారు. కానీ ఫైర్ ఏమో కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ కూడా మిగులుతుందా మిగలదా అన్నది ఇప్పుడు ప్రశ్న తెర ముందుకు వస్తుంది. ఎందుకంటే మమతా బెనర్జీ రియల్లీ ఈజ్ ఫైటర్. సరే, టీఎంసీ పాలన ఎలా అందించింది, ఆమె ఎలా వ్యవహరించింది అనేది రెండో అంశం. బట్ షీఈ్ ఫైటర్. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకుని గతంలో ఎన్డీఏలో ఉండి మళ్ళీ ఆ తర్వాత వచ్చి కాంగ్రెస్తో అలైడ్ అయ్యి మళ్ళీ ఇండివిజువల్గా ఉండి ఒక పంతం పట్టిన మహిళలాగా అక్కడ ఆమె రాజకీయాలు నడిపింది. మీకు బెంగాల్లో చూడండి, అంతకుముందు కాంగ్రెస్ కానీ తర్వాత లెఫ్ట్ పార్టీస్ కానీ చాలా సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తారు. బెంగాలీలో ఎట్లా ఉంటుందంటే ఏదో 5 ఏళ్ళకి ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని టెస్ట్ చేసి ఇంకొకరిని గెలిపించే వాతావరణం అరుదు. ఈమె కూడా అలాగే చాలా సంవత్సరాలు పరిపాలన అందించారు. ఇప్పుడు బీజేపీ కూడా ఫ్యూచర్ లో ఛాన్స్ ఉండొచ్చు. ఇది ఒక అంశం. ఇప్పుడు మమతా బెనర్జీ రాజకీయంగా ఎప్పుడూ ఎదుర్కోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకటి ఘోర ఓటమి, 2 భారతీయ జనతా పార్టీ అక్కడ అడుగు పెట్టడం, భారతీయ జనతా పార్టీ అడుగు పెట్టిన తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటుండడం, రెండోది అంతకు మించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు. 28 మంది ఎంపీలు ఉన్న తృణమూల్ కాంగ్రెస్ లో 20 మంది ఎంపీలు ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్ళిపోతున్న వాతావరణం క్రియేట్ అయిపోయింది. అలాగే రాజ్యసభ సీట్ల పరంగా కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 59 మంది ఎమ్మెల్యేలు ఒక గ్రూప్ అయిపోయారు. సేమ్ మహారాష్ట్రలో లాగా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించి రేపొద్దున ఈమె అధ్యక్షురాలు కూడా కాకపోవచ్చేమో, అలాంటి పరిణామం కూడా చోటు చేసుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. అది అంశం. అసలు పాయింట్కి వద్దాం. ఇప్పుడు మమతాకి అంటారు కదా, ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అన్నట్టుగా వాతావరణం ఉంది. ఆల్రెడీ ఎంపీలు వెళ్ళిపోయారు, పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, అటు సఫాకేషన్ ఎదుర్కొంటున్నారు, కేసులు చుట్టుముట్టుతున్నాయి, అభిషేక్ బెనర్జీ మేనల్కి సంబంధించి కేసులు చుట్టుముడుతున్నాయి. ఒక రకంగా విపరీతమైన ఉక్కపోతకు గురవుతున్నారు రాజకీయంగా ఆమె. ఇక్కడ రెండో అంశం ఏంటంటే లేటెస్ట్ గా సిఐడి సోదాలకు సంబంధించిన అంశం ఇప్పుడు ఇష్యూ ఇదవుతోంది. సెంట్రల్ కార్యాలయం వద్ద సిఐడి అధికారులు హఠాత్తుగా ఎందుకు ప్రత్యక్షమయ్యారన్న అంశం. ఇక్కడ ఏమైందంటే ఎన్నికలైపోయిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అక్కడ సెకండ్ హైయెస్ట్ పార్టీకి వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ తర్వాత పార్టీ అధికారికంగా వాళ్ళకు ఒక నేతను ఎంచుకోవాలి కదా. మమతా బెనర్జీ ఓడిపోయారు. ఇక్కడ పార్టీ అధికారికంగా సోమందేవ్ చటోపాధ్యాయ అన్న నేతను ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించింది పార్టీ అఫీషియల్ గా తృణమూల్ కాంగ్రెస్. దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. క్రమశిక్షణను ధిక్కరించి 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో 58 మంది మేము ఇతను ఒప్పుకోము, మీరు ప్రతిపక్ష నేతగా ఈయన మీరు ప్రతిపాదిస్తున్నారు, సోమందేవ్ చటోపాధ్యాయని మేము ఒప్పుకోమంటూ రితబ్రత బెనర్జీ వైపు నిలబడడం రాజకీయ వర్గాలు కలకలం రేపింది. ఈ వ్యవహారం పైన ఎఫ్ఐఆర్ నమోదై సిఐడి దర్యాప్తు దారి తీసింది. మీరు అడగొచ్చు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదైంది, ఎమ్మెల్యేలు ఇటు వెళ్తే అని. ఇక్కడ సమస్య ఏంటంటే సోమందేవ్ చటోపాధ్యాయకి పూర్తి స్థాయి మద్దతు ఉంది అన్న అంశాన్ని అభిషేక్ బెనర్జీ పార్టీ టీఎంసీ కీలక నేత ప్రస్తావించారు. మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల లిస్టుని ఆయన పొందుపరిచే నేపథ్యంలో అక్కడ ఒక 15 పేర్లు బ్లాక్ ఇంక్తో రాస్తున్నాయండి. సమస్య ఏంటంటే ఈ బహిష్కృత ఎమ్మెల్యేల పేర్లు కూడా అందులో ఉన్నాయనేది ఇప్పుడు ఇష్యూ తెర ముందుకు వచ్చింది. ఆ తెర ముందుకు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి, స్పీకర్కి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు 70 మంది ఎమ్మెల్యేలు సంతకాలు సమర్పించారు. అందులో 14 మంది సంతకాలు బ్లాక్ లెటర్స్ లో ఉన్నాయి. అయితే 2 టీఎంసీ ఎమ్మెల్యేలు ఏం చేశారంటే వాళ్ళు మళ్ళీ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. ఏమని చేశారు, ఈ తీర్మానం మొత్తం కల్పితం, ఇందులో సమ్మతి లేకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ సంతకాలను కొందరు ఫోర్జరీ చేశారు అని ఒక 2 టీఎంసీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఈ నకిలీ తీర్మానం పైన బెంగాల్లో దుమారం రేగింది. ఈ నకిలీ తీర్మానం సంబంధించి నకిలీ తీర్మానం చేశారు, నిజంగా సంతకాలు ఫోర్జరీయా ఏంటన్న దర్యాప్తుకు సంబంధించి ఇప్పుడు సిఐడి రంగంలో దిగిన వాతావరణం క్రియేట్ అయింది. ఒక రకంగా మమతా చాలా టఫ్ టైం ఎదుర్కొంటున్నారు రాజకీయంగా. మరి రేపు పొద్దున్న ఎంతవరకు నిలబడగలుగుతారనేది కొంచెం చెప్పలేం. ఎందుకంటే పార్టీ నేతలు చేజారిపోతున్నారు. అలాగే బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో అంతకుముందు కాంగ్రెస్, తర్వాత లెఫ్ట్ పార్టీస్, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధికారం అన్ని కూడా దాదాపు ప్రతి సందర్భంలో 3-5 సార్లు కంటే అధికంగానే అధికారం ఇచ్చిన వాతావరణం ఉంది. కాబట్టి
ఇక భారతీయ జనతా పార్టీ పట్ల కూడా బెంగాల్ ప్రజలు మనతో అంత మక్కువ ప్రదర్శించారు కాబట్టి ఇంకా భారతీయ జనతా పార్టీ రాజకీయం ముందుకు నడిచే అవకాశం ఉంది. మరి దీన్ని కాదని ఎంతవరకు మమత ఈ ఎదురవుతున్న ఈ ప్రతికూలతల్ని అనుకూలతగా మార్చుకుంటారు, ఫ్యూచర్ లో ఏం కాబోతుంది, అసలు టీఎంసీ అనేది ఈమె చేతిలో ఉంటుందా ఉండదా, టీఎంసీ శివసేన లాగా రెండుగా చీలిపోతుందా, ఈమె భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు అగమ్య గోచరం. ఒక రకంగా పరిస్థితి ముందు నెయ్యి వెనక్కి అన్నట్టుగా మారిపోయింది.